అవి తలగవు కొండలకైనను. కొండడ్డొచ్చిందనుకోండి, పక్క నుంచి వెళ్ళవుట్ అవి. కొండడ్డొస్తే మేం పక్క నుంచి వెళ్ళడం ఏమిటి? కొండ తప్పుకోకూడదా? కొండ ఎలా తప్పుకుంటుంది? తప్పుకోకపోతే కొండ బదలు కొట్టేస్తాం. కాబట్టి వాటి కుంభస్థలాలతో కొండ బదలు కొట్టేసి వెళ్ళేవి తప్ప కొండ పక్క నుంచి వెళ్ళేవు. అంత బలమైన ఏనుగులు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన. సింహం కనబడితే ఏనుగు ప్రాణం వదిలేస్తుంది. అలాంటిది ఎదురుగుండా సింహం వస్తే ఇది తొండమెత్తి ఘీంకారం చేస్తుంది, రాని సంగతి చూస్తారని. కాబట్టి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్గలగవు పిడుగులకైనను. లోకంలో వేదంలో ఒక మాట చెప్తారు, అన్ని ప్రాణులకు భయకారకమైనది ఏది అంటే పిడుగుపాటు. పిడుగు శబ్దం అన్ని ప్రాణులు భయోత్పాతాన్ని పొందుతాయి, దవడలు బిగుసుకుంటాయని చెప్తుంది వేదం. అటువంటి పిడుగులు పడితే అవి చీకాకు పొంది తలలు విదల్చి తొండమెత్తి చూసేవిట. ఏమిటో చప్పుడో, ఏమిటో పిడుగో అని పిడుగు వంక చూసేదిట. కాబట్టి గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగొన్నల్. అబ్బా, ఏమి మాట వేస్తారో పోతన గారు.